దగ్గరలో ఏదో వ్యూ పాయింట్ ఉందంట. అయినా ఎంత నేరోగా ఉంది రోడ్ ఇది. ఆపోజిట్ ఒక కార్ వచ్చినా కూడా మనకి అడ్రస్ తెలియదు. గూగుల్ మ్యాప్లో చూసి కాల్ చేసాను. అండ్ ఈ మంత్ February 26కి చూస్తా అంటే గోవా చూసినట్లే ఉంది. అది కూడా ఇట్లే అన్ని ఫ్లేవర్ మీద పక్కలో వాటర్ ఉంటాయి. అలాగే నేను కూడా ఏం చేయగలను అదే చేసి చూపిస్తాను. దీంట్లో ఎటువంటి స్క్రిప్ట్ ఉండదు. ఇప్పుడు ఫస్ట్ మనం బ్రేక్ఫాస్ట్ తినాలి. మార్కెట్ ఏరియా లాగా ఉంది, నాకు తెలియడం లేదు. అండ్ ఇంకోటి ఏమంటే ఇక్కడ టౌన్ బస్ స్టాండ్ అని ఉంది. ప్లస్ మనం ఎక్కడికి వెళ్ళాలి, ఏ బస్ ఎక్కాలి కూడా తెలియదు. ఎందుకంటే మ్యాక్సిమం అంతా ఇక్కడ తమిళనాడు రాసి ఉంటుంది కదా. వీళ్ళకి లోకల్ లాంగ్వేజ్ చాలా ప్రేమ ఎక్కువ. సో ఇంగ్లీష్లో అలా వేరేది రాయదు. అదే మన ఊర్లో అయితే ఇంగ్లీష్లో కూడా రాస్తారు. బట్ ఇక్కడ వచ్చినప్పుడు ఇంకా మనం ట్రాన్స్లేటర్ వాడడమే, లేదంటే తెలిసిన వాళ్ళు కాల్ చేయడమే, లేదంటే వేరేలా అడగడమే. ఈ మూడు మనకి అడ్రస్ తెలియదు. గూగుల్ మ్యాప్లో చూసి కాల్ చేసా. సో మళ్ళీ ఆటోలో అయితే ఎక్కానమాట. మనకి అడ్రస్ వెళ్ళినప్పుడు మనం సైకిల్ ఉంటే సైకిల్ వెళ్ళిపోవచ్చు. బట్ ఇప్పుడు అడ్రస్ వెళ్ళినప్పుడు కొంచెం కష్టము. సో 100 రూపీస్ అడిగినారు. ఓవర్ బడ్జెట్ ఇది. బ్రేక్ఫాస్ట్ చేద్దాం. మనం ఎక్కడ వెళ్తాం, అన్నం ఇంపార్టెంట్. సైకిల్లో కదా మనం ఈరోజు ఈ సైకిల్ అయితే 1 డేకి అయితే రెంట్కి తీసుకుంటున్నాము. నాకైతే సైకిల్ అయితే భలే నచ్చిందనమాట. నిజంగానే నేను నేపాల్కి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నిందో సైకిల్ అలా ఉంది. ఇది మనం ఈషా ఫౌండేషన్కి వెళ్ళిపోతాము. ఇంకా టైం ఉంది. సో లొకేషన్ బాగుంది కదా, చూడండి. కొచ్చి 189 కిలోమీటర్స్. లొకేషన్ అయితే నాకు భలే నచ్చింది అనమాట. అండ్ ఇంకోటి ఏమంటే తమిళనాడులో రోడ్స్ మెయింటెనెన్స్ ఏమంటే బాగాలేదు, చాలా గలీజ్గా ఉన్నాయి. స్లమ్ ఏరియాస్ లాగా ఉన్నాయి అక్కడక్కడ. అంటే తమిళనాడు మొత్తం కాదు, కోయంబత్తూరులో చాలా ప్లేసెస్ అట్లే ఉన్నాయి. కూడా ఇలా డెవలప్ అయితే బాగుంటుంది. లైక్ చూడండి, ఇలా ప్రతి ఊర్లో చెరువు ఉంటుంది, డ్రైనేజ్ వాటర్ది. దాని పక్కన అంతా చిన్న పార్క్ చేసి వాకింగ్ లైన్ కట్టేస్తారు. సో ఇలా ప్రతి ఊర్లో చేస్తే బాగుంటుంది. కింద పోలా పైన పోలా అర్థం కాలేదు నాకు, ఎందుకంటే మ్యాప్లో సరిగ్గా చూపలేదు డైరెక్షను. సో ఏదైతే అది కానీ నేను పైన ఎక్కేస్తున్నా. కింద వెళ్ళి సర్వీస్ రోడ్లో వెళ్ళిపోయిండొచ్చు, కింద నుంచి రైట్ సైడ్. బట్ చాలా రిస్క్ తీసుకున్నా. అప్పుడప్పుడు ట్రావెల్ చేసే వాళ్ళు అంటే రిస్క్ తీసుకుంటా అంటారు. అంటే నేను అదే మొబైల్ హ్యాండ్లో పెట్టుకోవాలి. అదే సైకిల్ చూడండి, సైకిల్ తొక్కేటప్పుడు చేయి వదిలేయాలి, అది మ్యాప్ చూసుకోవాలి. సో ఇలా చాలా కష్టము. ఇంకో మొబైల్ ఉంటే ఇక్కడ మ్యాప్ వేసుకో ఉండొచ్చు. బట్ మనకి అంత రేంజ్ ఇంకా రాలేదు. లే 30 కిలోమీటర్స్ ఉన్నిందా, ఇప్పుడు 2 కిలోమీటర్స్ పెరిగిందనమాట. అలా చిన్న మిస్టేక్ చేసినా 2-3 కిలోమీటర్ వేస్ట్ అవుతుంది. కార్లో బైక్లో వెళ్ళే వాళ్ళకి 2-3 కిలోమీటర్స్ చాలా తక్కువ. సైకిల్ వెళ్ళడానికి ఆ బాధ తెలుస్తుంది. తొక్కి అలిసిపోతాం అనమాట. అయినా ఫ్లేవరే కాబట్టి మేనేజ్ చేసేయచ్చు. చూస్తా అంటే గోవా చూసినట్లే ఉంది. అది కూడా ఇట్లే అన్ని ఫ్లేవర్ మీద పక్కలో వాటర్ ఉంటుంది. అక్కడ ఏమంటే సీ వాటర్, ఓషన్ వాటర్ ఉంటుంది. ఇక్కడ ఏమంటే రివర్ వాటర్ ఉన్నట్లుంది. తమిళనాడులో చాలా మంచి వాళ్ళు ఉన్నారు. అండ్ చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కూడా నాకు తమిళనాడులోనే ఉంటుంది. ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఈ నార్త్ ఇండియన్ స్టేట్స్లో కొద్దిగా డేంజర్ అనుకుంటాం కదా. దాంతోపాటు ఇక్కడ తమిళనాడు కూడా కొద్దిగా డేంజరే. 45 అవుతుంది. చల్లగా ఉందన్నమాట లొకేషన్ మాత్రం. అంటే ఇప్పుడు ఎండ్ ఉంది, చెట్ల కింద భయంకరమైన చలి, బాగుంది, చల్లగా. ఎంత దూరం రైడ్ చేయొచ్చు అనిపిస్తుంది ఇలాంటి చోట. రైడ్ చేస్తాను, నాకు తెలియదు. ఇదంతా రామన్న వల్లే. లైక్ ఆ అన్నగారు నాకు మోటివేట్ చేయకపోయింటే నేను ఇంకా లేట్గా చేసింటా, జాబ్ పోయి మళ్ళీ ఏదో సంపాదించి మళ్ళీ చేస్తామనుకున్నా. బట్ నా దగ్గర ఏం లేకుండా కూడా స్టార్ట్ చేసి ఇలా చేసింది రామన్నే. ఎప్పటికీ రుణపడి ఉంటా. అంటే చిన్న చిన్న రోడ్స్లో మనకి రోడ్స్ తమిళ్లోనే రాశారు. నేను నార్త్లో వెళ్ళినప్పుడంతా ఇంగ్లీష్లో ఉన్నింది, సరిపోతానింది. ఇక్కడ ఏమంటే మొత్తం తమిళ్లోనే ఉంది. మ్యాప్ లేకుండా అసలు బ్రతకలేదు మనం. మెయిన్ ప్రాబ్లం ఇప్పుడు గమనించింది ఏమంటే థర్డ్ గేర్ పడలేదనమాట. కట్ అని సౌండ్ వస్తుంది. వచ్చి సెకండ్ గేర్లోనే వెళ్తా. అండ్ బ్యాగ్ ఉంది, బ్యాగ్తో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే నేను ఇంతకుముందు వాడిన రాక్ రైడర్లో కాదు, రివర్ సైడ్లో అయితే బ్యాగ్ ఒకటే ఉంది గేర్లో. సో అదే తొక్కేసాను. ఇది ఇంకా మంచి సైకిల్లో. సో వెళ్దాం సెకండ్ గేర్లో, ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇది ఆశయం తెలుసా, ఈడొక మౌంట్ తగిలించుకొని 360 ఈడ పెట్టుకోవాలి, హెల్మెట్కి ఒక గోప్రో తగిలించుకోవాలి. అలా మంచి కెమెరా, మంచి సెటప్తో ఒక రైడ్ చేయాలి. చాలా ఇంటర్నేషనల్ రైడ్ కానీ చాలా మంచి రైడ్ చేయాలని కోరిక. దగ్గరలోనే ఉంది ఆ రోజు. నాకు తెలిసి ఒక 6 months 1 year లోపలే ఉంటుంది. అలాంటి రైడ్ చేస్తే చాలు. ఈషా టెంపుల్కి 21 కిలోమీటర్స్ ఉంది. అండ్ నా మనసు ఏం బాగాలేదనమాట.
రీజన్ కూడా తెలీదు, చెప్పుకోలేను. రీజన్ అయితే ఉంది బట్ చెప్పుకోలేను. ఇంకా బ్రేక్ఫాస్ట్ తినలేదు, లంచ్ తినలేదు, కానీ రైడ్ చేస్తాను. ఏదో లైఫ్, ఒక్కొక్క లైఫ్లో ఒక్కొక్క ప్రాబ్లమ్స్ ఉంటాయి. నా లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ అన్నిటి మించిన ప్రాబ్లమ్ ఏం చేయలేం. కొన్ని బ్రతుకు ఇంతే. తెల్లారి నుంచి బ్రేక్ఫాస్ట్ లేదు, లంచ్ లేదు, సైకిల్ మాత్రం భయంకరంగా తొక్కుతా అన్న. అట్లీస్ట్ వాటర్ బాటిల్ కూడా తీసుకోలేదు. చూడండి, వాటర్ బాటిల్ కూడా తీసుకోలేదు, అట్లే తొక్కుతా అన్న. అంత డిప్రెషన్లో ఉన్నా అనమాట. ఇంకా 15 కిలోమీటర్లు ఉంది. అండ్ ఈ సైకిల్ ఏమంటే నాకు చాలా చిన్నది అయిపోయింది. తమిళ వాళ్ళు మాట్లాడుకుంటారా తిట్టుకుంటారా అర్థం కాదు నాకు, ఎందుకంటే తమిళ్ రాదు కదా. అండ్ ముందర లొకేషన్ బ్రహ్మాండంగా ఉంది. అండ్ మళ్ళీ నాకైతే లదాఖ్ గుర్తొస్తుంది అనమాట. అండ్ లదాఖ్ వెళ్ళేటప్పుడు ఇట్లే ముందర పెద్ద పెద్ద మౌంటైన్స్ కనబడతాయి. అది దాటితే లొకేషన్ చేరుకుంటాం అనుకున్నాం, కానీ అది దాటినాక మళ్ళీ 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 ఇంకోటి వస్తూనే ఉంటుంది, కానీ లొకేషన్ మాత్రం చేరుకుంటాము. చాలా బాగుంటుంది ఇట్లా సైక్లింగ్ చేస్తా అంటే. అండ్ ప్రజెంట్ మనం ఎక్కడున్నామంటే ఇక్కరై బొలువంపత్తి విలేజ్ పంచాయతీ. ఇక్కరై బొలువంపత్తి. అబ్బా, అంత పెద్ద ఊరు పేరు అవసరమా అధ్యక్ష? అంటే దాని మీనింగ్ మనకు తెలియదు కాబట్టి మనకి తిరగడం లేదు, కానీ దానికి ఒక మీనింగ్ ఉంటుంది. దగ్గరలో ఏదో వ్యూ పాయింట్ ఉందంట. అయినా ఎంత నేరోగా ఉంది రోడ్ ఇది. ఆపోజిట్ ఒక కార్ వచ్చినా కూడా, లైక్ మనం కార్లో వెళ్ళేటప్పుడు ఆపోజిట్ ఒక కార్ వచ్చినా కూడా ఇబ్బందే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెనకాల ఒక కార్ వస్తాను చూడండి, ఎంత ఇబ్బంది పెట్టుకుని హార్న్ వేసుకుని వెళ్ళాలి. ఒక కారు ఒక సైకిల్ వెళ్ళడానికి కరెక్ట్గా ఉంది అంతే. ఆపోజిట్ కార్ వచ్చినా స్లో చేయాలి. సో ఈ రోడ్లో వెళ్ళే వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళండి. అండ్ లొకేషన్స్ మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందంటే ఈషాకి వెళ్ళే రోడ్. అండ్ ఇక్కడ ఇల్లులు కూడా అక్కడక్కడ ఫామ్ హౌస్ లాగా ఉన్నాయి. ఎంత లగ్జరీగా ఉన్నాయంటే భలే ఉన్నాయన్నమాట. బయట ఒక ఇలా మామూలు ఫామ్ హౌస్ బయట ఉంటాయి కదా, పెంకులు ఇల్లు, గెస్ట్ హౌస్ అలా ఉన్నాయి. అండ్ లోపల ఒక ఆడి కారు మంచిగా పెట్టుకున్నారు ఈ రోడ్లో. అండ్ ఒక కాంపౌండ్ దాదాపుగా ఒక 1/2 కిలోమీటర్ పైన ఉంది. అంటే ఒక్కరిది ప్రాపర్టీ ఇంత పెద్దగా అనమాట. బాగున్నాయి చూడండి, ఈ పక్క కాంపౌండ్ ఎంత దూరం ఉందో. చూసినావా, ఏదో చెప్పింది తమిళ్లో అర్థం కాలేదనమాట. లైక్ అక్కడ గొర్రె పిల్లని ఎవరు కొట్టేసి వెళ్ళిపోయినట్లేమో అట్లా అర్థమైంది నాకు, ఎందుకంటే తమిళ్ రాదు. అండ్ స్వామి అనింది ఫస్ట్లో, దాని తర్వాత పోయింటా అనింది లాస్ట్లో. అవి 2 పదాలే గుర్తున్నాయి. తమిళ్ రాదు అని చెప్పాను, సరే పోయిరా స్వామి అని చెప్పినట్లుంది. ఏమో ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళవి. అండ్ అవ్వని చూస్తే కొద్దిగా బాధ అనిపించింది నాకు. లైక్ ఏం చెప్పిందో కొద్దిగా ఎమోషనల్గా ఉండింది అది చెప్పింది. అవ్వ చెప్పినారు కదా అవి. చూద్దాం, మళ్ళీ రిటర్న్ వెళ్ళి అడుగుదాం అనుకుంటాను. కానీ 1 కిలోమీటర్ పైన వచ్చేసా. 1 కిలోమీటర్ మొత్తం ఆలోచిస్తాను ఏం చెప్పింటారు అని. 7 కిలోమీటర్స్ ఉంది, నాకు ఇంకా టెంపుల్ కనపడలేదు. అంటే ఇంకా చాలా పెద్ద చెట్లు అడ్డం ఉన్నాయి. మేబీ అది రీజన్ ఉండొచ్చు, కానీ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే బెంగళూరు చిక్కబల్లాపూర్లో ఉండే టెంపుల్ చూశాను నేను, అదే నాకు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. దానికంటే పెద్ద హైట్ ఎక్కువ అని తెలుసు కదా. సో అందుకే ఎప్పుడెప్పుడు వెళ్తానా అని ఉంది. టైం వచ్చి 1:30, మనం బయలుదేరింది 11:30, 12:30, 1:30, 2 అవర్స్ అయింది. 2 అవర్స్కి అలుపును మనం ఇప్పటికీ ఒక 30 కిలోమీటర్స్ రైడ్ చేసాము. ఎందుకంటే చాలా స్లోగా వెళ్తానా, టైం ఉంది కదా అని. ఎవరు లేదు ఇక్కడ, ఏమైతే కూడా ఎవరు పట్టించుకోరు. ధ్యానలింగ అంట 1 కిలోమీటర్లో ఉంది. ఫస్ట్ నేను ఈషా టెంపుల్ కోయంబత్తూరులో ఉంటుంది అనుకుంటే సిటీ మధ్యలో ఉంటుంది అనుకున్నా, బట్ ఈ సిటీ మధ్యలో లేదు. సిటీ నుంచి ఒక 30 కిలోమీటర్స్లో ఉంది, ఒక ఫారెస్ట్లో ఉంది చెప్పాలంటే. అండ్ ఇవంతా కార్ పార్కింగ్, ఎంతమంది వచ్చారో. ఇంకా అక్కడ వరకు ఉంది కార్ పార్కింగ్. అండ్ ఎటువంటి కార్ పార్కింగ్ ఫీజు తీసుకోలేదు అనుకుంటాను. ఇక్కడ జరుగుతుంది మన సైకిల్కి. ఓ మై గాడ్, ఇట్లా ఒక హ్యాండ్తో డ్రైవ్ చేయాలంటే కష్టం అనమాట. బ్రేక్ వేసేటప్పుడు ఇప్పుడు సడన్గా తొక్కాలంటే టాప్ గేర్లో ఉన్నప్పుడు కష్టము. అప్పుడు కొద్దిగా లూజ్ చేసుకోవాలి. ఇట్లా సౌండ్ చూసానారా, అది ఏమంటే అప్పుడే మెల్లింగా 3rd గేర్లో వేసాను, అందుకే పడిపోయింది. ఇప్పుడు 2nd గేర్ వేస్తే సౌండ్ అంత వచ్చింది. ఈ పక్కంతా ఫార్మర్స్ ఎక్కువ మంది ఉంటున్నారు. ఇవి వంకాయలు అనుకుంటా, ప్లస్ మిరపకాయలు కూడా పెట్టారు పక్కలోనే, బాగున్నాయి. ఈ కాంపౌండ్ వాళ్ళు ఎంత
అట్లే పెద్ద పెద్ద రాళ్ళు అట్లే పెట్టేసినారు. అసలు చాలా కష్టం. అసలు ఏముంది దీని లోపల నాకు అర్థం కాదు. కానీ కొంపదీసి ఇదేనా అదే తెలియడం లేదు. చాలా పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి. ఇవి పార్కింగ్ లేదనమాట. అంటే మెయిన్ ఏమంటే నా దగ్గర లాక్ లేదు ఈ సైకిల్ కూడా. సో లాక్ రూమ్లో ఉండిపోయింది. సో లాక్ లేదు. లాస్ట్కి అక్కడ పోలీసులు కదా, పోలీసుల దగ్గర పెట్టేది వచ్చాను. అండ్ ఎంత ఫాస్ట్ అయితే అంత ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, ఎందుకంటే సైకిల్ రిస్క్లో ఉందన్నమాట. టికెట్ తీసుకోవాలి. 2:00కి ఇక్కడ ఫంక్షన్ ఉందంట. మనకైతే విఐపి పాస్ ఇచ్చారు సైకిల్లో వచ్చారని. అండ్ బ్రహ్మాండంగా ఉంది. అబ్బా ఇక్కడే ఈవినింగ్ 5:00కి అండ్ పాస్ అండ్ ఏదో పాంప్లెట్ కూడా ఇచ్చారు. అండ్ ఈ మంత్ February 26కి శివరాత్రి కదా, అప్పుడు అయితే ఫంక్షన్ ఉందంట. అప్పుడు కూడా ఫ్రీ ఎంట్రీ మెయిల్ అంతా తీసుకొని అప్పుడు నాకు మెయిల్కి ఏదో ఓటీపీ అంతా వచ్చిందనమాట. అంటే ఎంతో తమిళ్లో చెప్తున్నారు, నాకు కొద్దిగా అర్థమవుతుంది. అర్థమైతే మీకు షేర్ చేసుకుంటున్నా. ఇంత ఎండలో కూడా ఎంతమంది ఉన్నారు కదా. అంటే ఇక్కడ అందరూ దేవుని భక్తి కంటే ఫోటోలు తీసుకునే ఎక్కువ మంది వచ్చారనమాట. ఇంత కదా, ఆల్మోస్ట్ వాళ్ళు ప్రతి ఒక్కరు అయితే ఫోటో అండ్ వీడియో కాల్లో. రియాలిటీకి అయితే ఎవరు లేరు, చాలా తక్కువ మంది ఉంటారు. అండ్ ఇది ఎంట్రీ, మనం వెళ్ళొచ్చా లేదా కూడా తెలియదు అనమాట. లైక్ టికెట్ ఉండాలా లేదా, ఎందుకంటే మేము టికెట్ లేకుండా ఎంట్రీ అయిపోయినాం లోపలికి. లోపల ఏమున్నాయో తెలియదు, అన్నిటికీ ఇట్లా కరెంట్ పెట్టారు. సో చిన్నపిల్లలు తెలియకుండా ఈ పక్క దొంగలు ఎక్కువ అంట, అందుకే మేబీ చూడండి ఈ పక్క కూడా పెట్టారు. కనపడడం లేదు ఫోన్లో లైటింగ్కి. అండ్ ఈ పక్క మీరు క్లియర్గా చూడొచ్చు. నా భుజానికి ఉండే బ్యాగ్ వెనకాల తగిలించుకోవాలని ఉంది నాకైతే. దీనికి స్టాండ్కి పెట్టేద్దామని ఉంది, బట్ ఫోన్లో ఛార్జింగ్ లేదు. సో పవర్ బ్యాంక్ ఫోన్లో బ్యాగ్లో పెట్టేసి బ్యాగ్ తగిలించుకోవాలి, లేదంటే కష్టమవుతుందని. లొకేషన్ అయితే బ్రహ్మాండంగా ఉంది. ఇంకా కానీ డిసప్పాయింట్ నాకు ఇక్కడ ఈషా టెంపుల్లో, ఎందుకంటే ఏదో ఒక రకమైన డిసప్పాయింట్ వచ్చేసింది.